ప్రపంచవ్యాప్తంగా నెట్ జీరో ఎమిషన్ అనేటువంటి కాన్సెప్ట్ చాలా పాపులర్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క దేశం కూడా బయోఫ్యూయల్ కానివ్వండి, అలాగే ఫ్యూయల్స్ ఏదైతే కూడా కార్బన్ ట్రేస్ అనేది లేనటువంటి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీస్ వైపే దృష్టి సారిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మనం చూసాం హైడ్రోజన్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ చాయిసెస్. అలాగే భారతదేశం కూడా హైడ్రోజన్ అనేటువంటి ఒక ఇంధనం చేత ట్రైన్లు కూడా నడిపేటువంటి ఒక టెక్నాలజీని ముందుకు తీసుకొని వెళ్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో ఉన్నా కూడా భారతదేశంలో ఇంత భారీ స్థాయిలో వేరే ఎక్కడ కూడా మనం చూడడం లేదు. కాబట్టి ఫస్ట్ టైం దే ఆర్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఆల్సో. ఈ సందర్భంగా అసలు హైడ్రోజన్ ట్రైన్స్ గురించి, వాటి యొక్క ఫ్యూచర్ గురించి, అలాగే దీని యొక్క పర్యవసానం గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మామూలుగా మనం ఎప్పుడైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ కంబస్టిబుల్ ఫ్యూయల్స్ ఏదైతే ఉంటాయో వాటిని బర్న్ చేసినప్పుడు కార్బన్ ఈజ్ రిలీజ్డ్ అండ్ దట్ కార్బన్ ఈజ్ క్రియేటింగ్ వెరీ బిగ్ హ్యావోక్. దానివల్లే ఈరోజు మనం చూస్తున్నాం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కానివ్వండి, అలాగే ఈ కార్బన్ సింక్గా పనిచేసేటువంటి ఓషన్స్ కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ దిస్ ఎక్సెస్ కార్బన్. అంటే వాటి యొక్క స్థాయిని కూడా మించి కార్బన్ ఎమిషన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మన అందరూ కూడా ఆటోమొబైల్స్ వాడటం, అలాగే ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ పెరిగిపోవటం, ట్రావెల్ పెరిగిపోవటం, అలాగే ఇంకా ఈ యొక్క ఎమిషన్స్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోవటం, మనం ఇంకా చాలా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో కోల్ వాడటం లేదా డీజిల్ మీద ఆధారపడటం, ఇలా మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఒక షిఫ్ట్ అనేటువంటిది అవసరం. ఈ మధ్యకాలంలోనే మనం ఎలక్ట్రిక్ ట్రైన్స్ అనేవి చూసాం. దట్స్ ఎ కైండ్ ఆఫ్ ఒక ఫార్వర్డ్ లుకింగ్ స్టెప్గానే మనం భావించవచ్చు. ఇక అన్నిటికంటే కూడా ద మోస్ట్ నావల్ అటెంప్ట్ ఈజ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ హైడ్రోజన్ ట్రైన్స్. ఇట్ ఈస్ సౌండింగ్ వెరీ నైస్, కానీ అసలు హైడ్రోజన్ ట్రైన్స్ అనేటువంటివి ఈ టెక్నాలజీ భారత్లో ఇండిజినస్గా మనం తయారు చేసుకోగలుగుతున్నామంటే శాస్త్రవేత్తలకు అలాగే ప్రభుత్వానికి ముందు మనం అభినందనలు తెలియజేయాలి. ఇండియన్ కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్ పెరంబూర్ తయారు చేసినటువంటి ఈ ట్రైన్ ఏదైతే ఉందో హైడ్రోజన్ ట్రైన్ ఇప్పుడు టెస్ట్ ట్రయల్స్ కంప్లీట్ చేసింది సక్సెస్ఫుల్గా అండ్ ఇట్ హ్యాస్ రీచ్డ్ పీక్ స్పీడ్ ఆఫ్ 120 కిలోమీటర్స్. అది కూడా చాలా గౌరవప్రదంగా మనం చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే టెక్నాలజీ, ఒక కొత్త టెక్నాలజీని మనం ఇండిజినస్గా తయారు చేసుకోవడం, ఇంత పెద్ద స్థాయిలో మనం వినియోగించుకోవడం అనేటువంటిది ప్రపంచంలోనే ఎక్కడ జరగలేదు. ప్రస్తుతం ఇండియాలో మనం హైడ్రోజన్ ట్రైన్స్ ఆవిష్కారం అనేటువంటిది చేసుకోబోతున్నాం. డిజిటల్ ఎరా, ఏఐ ఎరా ఎలా ఉందో అలాగే ఫ్యూయల్లో కూడా మనం కొత్త ఫ్యూయల్స్ వైపు మనం దృష్టి సారిస్తున్నాం. ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని మనం అంటాం. అంటే వేర్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఈస్ జీరో, నెట్ జీరో ఎమిషన్ అని మనం అంటాం. ఈ మధ్యకాలంలో క్లైమేట్ కాన్షియస్నెస్ అనేది చాలా పెరిగింది. ఎందువల్ల అంటే ఇప్పుడే మనం ఈ మధ్య మన ఛానల్లో కూడా ప్రోగ్రామ్స్ చేశాం. 4 ప్రాంతాల్లో ఈ ప్రపంచంలో 4 రకాలైనటువంటి ఇబ్బందులకు ప్రజలు గురయ్యారు. వెనజువేలాలో అతి భారీ భూకంపాలు, ట్విన్ ఎర్త్క్వేక్స్ 7.2, 7.5 వితిన్ ఎ గ్యాప్ ఆఫ్ 1 minute. మరి ఆ ట్విన్ ఎర్త్క్వేక్స్ ఒకవైపు, లక్షలాది మంది ఇప్పటికి కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆస్తులు, ప్రజలు అందరూ కూడా ఎట్లా ధ్వంసమైపోయాయో మనం అంతా చూస్తున్నాం. అసలు మిస్సింగ్ నెంబర్ అనేటువంటిది ఇప్పటికీ ఆ రబుల్ కింద ఎంతమంది ఉన్నారో తెలీదు. ప్రాణాలతో బయటపడిన వాళ్ళు మాత్రం చాలా కొంతమంది. అంటే ఒక మేజర్ డివాస్టేషన్ అలా ఎర్త్క్వేక్ రూపంలో వచ్చింది. అలాగే ఇంకోవైపు చూసినట్టయితే వాల్కనిక్ ఎరప్షన్స్ చాలా ఇండోనేషియా అటువంటి ప్రాంతాల్లో విపరీతంగా ఉన్నాయి. అలాగే సునామీ ఎఫెక్ట్స్ కూడా మనం చూసాం. ఇవి కాదన్నట్టు మనం ఇంకోవైపు చూసినట్టయితే హీట్ వేవ్ కూడా మనం చూస్తున్నాం. ఫ్రాన్స్లో దాదాపు 1000 మంది పైగా చనిపోయారు హీట్ వేవ్లో. అంటే హీట్ డ్రోమ్ అని అంటారు. మరి హీట్ డ్రోమ్, ఆ హీట్ వేవ్స్ వల్ల కూడా ఫ్రాన్స్, యూరోప్లో ఉన్న ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ కూడా, ఈవెన్ గ్రేట్ బ్రిటన్ కూడా ఇట్ ఈస్ అండర్ దిస్ ట్రాప్ ఆఫ్ హీట్. ఇది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఆ వెదర్ కండిషనింగ్ కూడా మన హ్యూమన్ యాక్టివిటీకి రిలేట్ అయి ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో మనం మాట్లాడుకున్నాం ఎల్ నీనో గురించి.
సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ది పసిఫిక్ ఓషన్ ఈస్ ఇంక్రీజింగ్ బై 0.5 డిగ్రీ అని. దట్స్ ఏ హ్యూజ్ చేంజ్. దానివల్ల కూడా ఎంతో మార్పు అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే ఓషన్స్ విల్ డిటర్మైన్ అవర్ వెదర్ ప్యాటర్న్స్. కాబట్టి ఏ చిన్న మార్పు వచ్చినా కూడా అది ఒక పెద్ద దాని యొక్క ఎఫెక్ట్ అనేది అసలు మనం ఊహించలేనంత పెద్దగా ఉంటుంది. ఇప్పుడు సీస్మిక్ ఎఫెక్ట్ వల్ల వెనిజువేలాలో ఏర్పడినటువంటి ఆ టెక్టోనిక్ ప్లేట్స్ యొక్క ఆ కదలిక వల్ల ఇంత ప్రమాదం ఏర్పడింది. అలాగే మనిషి చేసేటువంటి డీప్ సీ డ్రిల్లింగ్ కానివ్వండి, అలాగే డీప్ డ్రిల్లింగ్ కానివ్వండి, హై రైజ్డ్ స్కై స్క్రాపర్స్ కానివ్వండి, అలాగే ఈజ్ డిస్టర్బింగ్ ది వాటర్ టేబుల్. విపరీతంగా అంటే తనకు అవసరాలకు మించి వాడుకోవడం, అలాగే వాటర్ వేస్టేజ్, యూసేజ్ కంటే వేస్టేజ్, ఇవన్నిటి వల్ల కూడా అసలు మనకు వాటర్ టేబుల్ అనేది మనమే స్పాయిల్ చేసుకుంటున్నాం, డిస్ట్రాయ్ చేసుకుంటున్నాం. అర్బనైజేషన్ కూడా మామూలుగా ఇఫ్ పీపుల్ ఆర్ స్ప్రెడ్ అవుట్ అక్రాస్ డిఫరెంట్ ఏరియాస్ ఇన్ ఏ పర్టికులర్ కంట్రీ, అప్పుడు నీడ్స్ అనేవి కూడా మనం మీట్ చేయొచ్చు. ఇప్పుడు అలా కాదు. చాలా పెద్ద కంట్రీలో కూడా పెద్ద సిటీస్ ఒక 4-5 ఉంటాయి. అక్కడ మాత్రం యూ విల్ ఫైండ్ మ్యాక్సిమం డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. మరి ఆ అక్యూట్ నీడ్కి కావాల్సినటువంటి అన్ని వసతుల కోసం హై రైజ్డ్ బిల్డింగ్స్, వాటర్, రిక్రియేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇలాంటి ఇండస్ట్రియల్ గ్రోత్, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ స్థాయి పెరిగిపోవటం, క్లైమేట్ చేంజ్ అనేది మనమే ఆహ్వానిస్తున్నాం. ఇక ఒకవైపు ఎర్త్క్వేక్, ఒకవైపు హీట్ వేవ్, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన దేశంలోనే అరుణాచల్ ప్రదేశ్ అండ్ అప్పర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో హెవీ ఫ్లడ్డింగ్ కూడా మనం చూసాం. అన్కంటైనబుల్ ఫ్లడ్స్. అసలు దట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ఎ వెరీ బిగ్ అంటే లాస్ ఆఫ్ లైఫ్ కానివ్వండి, లాస్ ఆఫ్ ప్రాపర్టీ కానివ్వండి, అలాగే ఒక పెద్ద కియోస్ లాగా అయిపోయింది. ఒకవైపు ఇలా ఉంటే ఇంకోవైపు మనం చూస్తే స్యూడా అన్నటువంటి ప్రాంతాల్లో వెరీ డీప్ అండ్ అగ్రవేటెడ్ ఫెమైన్ మనం చూస్తున్నాం. ఆ ఫెమైన్ ఎంత దారుణంగా ఉందంటే చిన్నపిల్లలకు, పసిపిల్లలకు కూడా ఆహారాన్ని అందించలేని ఒక స్థితి. న్యూట్రిషన్ ఫుడ్ పక్కన పెడితే అసలు జనరల్ ఫుడ్ కూడా ఇవ్వలేనటువంటి ఒక దారుణమైన పరిస్థితి. అంటే స్టార్వేషన్ డెత్స్ ఆర్ ఇంక్రీజింగ్. మరి ఈ నేపథ్యాన్ని మనం ఒక్కసారి చూస్తే దీనికి కారణం ఏంటి అంటే క్లైమేట్ చేంజ్కు మన యాక్టివిటీసే కారణం. అందువల్లే ఇప్పుడు ప్రధానంగా సిఓపి కాన్ఫరెన్సెస్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో కూడా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఉంది కదా, దానికి సంబంధించిన సిఓపిస్లో కూడా క్లైమేట్ చేంజ్ గురించే టాక్ ఉంది. ముఖ్యంగా అందరూ మాట్లాడేది కార్బన్ ఎమిషన్ తగ్గించాలి. ఆ ప్రయత్నంలో భాగమే ఈరోజు మనం హైడ్రోజన్ ట్రైన్స్ ఇక్కడ చూస్తున్నాం. ఐసీఎఫ్ డిజైన్ చేసినటువంటి ఆ వండర్ఫుల్ ట్రైన్ నిజంగా దిస్ ఈస్ ది హోప్ ఆఫ్ అవర్ ఫ్యూచర్ అని మనం చెప్పొచ్చు. దీంట్లో రిలీజ్ అయ్యేటువంటిది ఇప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ కాంబినేషన్తో ఈ ట్రైన్ అనేటువంటిది వర్క్ చేస్తుంది. దీనికి హైడ్రోజన్ ప్రొడక్షన్ అండ్ రీఫ్యూయలింగ్ స్టేషన్ కూడా ఇప్పుడు మనకి జింద్లో ఏర్పాటు చేశారు. ఈ పెసో అని పెట్రోలియం ఎక్స్ప్లోజివ్స్ అండ్ సేఫ్ గార్డ్స్ ఆర్గనైజేషన్, మరి పెసో కింద పెసో యొక్క అప్రూవల్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో జింద్లో ఈ యొక్క రీఫ్యూయలింగ్ కెపాసిటీ కూడా ఒక ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ ట్రైన్ ప్రత్యేకత ఏంటంటే ఇట్ కెన్ గో అప్ టు ఏ స్పీడ్ ఆఫ్ 120 kilometers అండ్ బియాండ్. కానీ స్టాండర్డ్ స్పీడ్ హ్యాస్ బీన్ అసైన్ టు బి 75 km/h. దట్స్ ఎ గుడ్ స్పీడ్ ఫర్ అవర్ కండిషన్స్. అలాగే మనం చూసినట్టయితే 1200 kV, అలాగే 2000 అప్గ్రేడెడ్ టు 2400 kV అని దీని కెపాసిటీ అని చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వండర్ ఏంటి అంటే రిలీజ్ దీంట్లో ఏముంటుందంటే కేవలం వాటర్ వేపర్ మాత్రమే ఉంటుంది. అండ్ దట్ లీవ్స్ నో కార్బన్ ఎమిషన్ అట్ ఆల్. కాబట్టి అబ్సల్యూట్లీ సేఫ్, జీరో నెట్ ఎమిషన్ అనేటువంటిది ఆ కాన్సెప్ట్లో ఇది ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ ట్రైన్ యొక్క ఎర్గోనామిక్స్ కూడా చూడండి, అంతా ఇట్ ఈస్ డిజైన్ సో వెల్. ఆ కంపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇంజిన్ డిజైన్ కానివ్వండి, మ్యానోవర్స్ కానివ్వండి, అన్నీ కూడా ఎలక్ట్రికలీ ఫిట్టెడ్ డోర్స్, అలాగే ఇంటీరియర్స్ కూడా ఎర్గోనామిక్గా డిజైన్ చేయటం. దీనివల్ల ఒక కొత్త శకం, ఇప్పుడు డిజిటల్ ఎరా లాగా మన ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఒక కొత్త ట్రైన్ ఎరాను మనం చూడబోతూ ఉన్నాం. అండ్ హైడ్రోజన్ ట్రైన్స్ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయండి. ఒకవైపు మనం చూస్తున్నాం ఫ్యూయల్ క్రైసిస్ కూడా మనం గమనించాలి ఒక సగటు భారతీయుడిగా. ఎందువల్ల అంటే మనం 80 to 90%
వీఆర్ డిపెండింగ్ ఓన్లీ ఆన్ ఇంపోర్టెడ్ ఆయిల్. ఇప్పుడు పెట్రోలియం, డీజిల్ ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒకవైపు మనం ఇంపోర్ట్ చేసుకోవడం అంటే మనకున్నటువంటి డాలర్స్ను మనం పోగొట్టుకుంటున్నాం, మనకున్నటువంటి కరెన్సీని మనం ఫారిన్ ఎక్స్చేంజ్ లూజ్ అవుతున్నాం. అలా అయినా పర్వాలేదు అనుకున్నా కూడా సప్లై చైన్స్ అక్కడ మనకు సరిగా ఉండటం లేదు, డిస్రప్షన్ అనేది ఉంది. ఈ రోజుల్లో మనం చూసాం హెర్మూజ్ స్ట్రైట్, అలాగే మలాకా స్ట్రైట్, ఇవన్నిటి దగ్గర ఈ చోక్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి ఫ్యూయల్ రావాలి అంటే మనము ఈ మధ్య ఇరాన్ అలాగే యుఎస్ ఇజ్రాయిల్ కంబైన్డ్ ఆ వార్ చూసాం. అందులో మనకు ఫ్యూయల్ షార్టేజ్ అయ్యి అసలు ఇండియాలో ఒక పెద్ద హ్యావోక్ లాగా తయారైపోయింది. పెట్రోల్ బంకులు ఎప్పుడైతే క్లోజ్ అనేటువంటి బోర్డు చూస్తామో ఇక అంతకంటే పెద్ద ఇంకా మనలో కలిగేటువంటి టెన్షన్ ఇంకా దేనివల్ల కలగదు. కాబట్టి అలాంటి ఒక స్థితి మళ్ళీ రాకూడదు అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ డిపెండెన్సీని తగ్గించుకోవాలి. ఇండిజినస్గా మనకున్నటువంటి రిసోర్సెస్ను ఇంప్రూవ్ చేసుకోవాలి. బయట నుంచి ఆధారపడే తత్వాన్ని మనం తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ఆల్టర్నేట్ సోర్సెస్ని మనం వెతుక్కోవాలి. అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈస్ హైడ్రోజన్ ట్రైన్స్. ఈరోజు మనం చూస్తున్నాం డీజిల్ అలాగే కంబెస్టిబుల్ ఇంజన్స్ వాడేటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ ట్రైన్ యొక్క ఇంజన్ చూస్తే అసలు ఆశ్చర్యం అవుతుంది, ఆనందం కూడా కలుగుతుంది. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ 100% పొల్యూషన్ ఫ్రీ అండ్ ఇట్ ఈస్ ది ఫ్యూచర్ ట్రైన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకా కూడా ఇది ఫస్ట్ వెర్షన్ ఆఫ్ ది ట్రైన్ కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ హ్యావ్ డిఫరెంట్, అంటే ఇంకా కూడా యాడెడ్ ఫీచర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అండ్ ద ట్రైన్ సక్సెస్ఫుల్గా నడిచింది, టాప్ స్పీడ్స్ 120 కూడా రీచ్ అయింది. అలాగే దాని యొక్క స్టెబిలిటీ సిస్టమ్స్ కానివ్వండి, టెక్నికల్ మ్యానోవర్స్ కానివ్వండి, అండ్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఏదైతే ఎస్టిమేషన్స్ ప్రకారమే వెళ్తున్నాయి కాబట్టి ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఏ సక్సెస్ఫుల్ టెస్ట్ రన్. ఇక అఫీషియల్గా దీన్ని కమర్షియల్గా లాంచ్ చేయవలసినటువంటి ఒక నేపథ్యం మాత్రమే మిగిలి ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. ఇంకోటి మనం ఇంతకుముందే అనుకున్నట్టు జిందులో ఈ యొక్క ఫ్యూయల్ ఈ ప్రొడక్షన్ అలాగే రీఫ్యూయలింగ్ ఆ ఫెసిలిటీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మరి ఒక్కసారి వన్స్ రీఫ్యూయల్డ్ ఇట్ కెన్ గో అప్ టు 250 కిలోమీటర్స్ అని కూడా ఒక చెప్తున్నారు. కాబట్టి డిఫరెంట్ పాయింట్స్లో ఇన్ ఫ్యూచర్ సచ్ ఫెసిలిటీస్ కనుక పెట్టినట్టయితే రీఫ్యూయల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ విత్ టైం డెఫినెట్లీ ఈ కిలోమీటర్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే విత్ బెటర్ టెక్నాలజీ ఇంకా మనం బెటర్ స్పీడ్స్ కానివ్వండి, బెటర్ అంటే ఇంకా 250 కిలోమీటర్స్ను వీ కెన్ అప్గ్రేడ్ ఇట్ ఈవెన్ టు 500 కిలోమీటర్స్ ఆర్ మేబీ 1000 కిలోమీటర్స్ ఇన్ ఫ్యూచర్. దీనివల్ల అసలు వాతావరణంలో ఎటువంటి కలుషితం కానటువంటి ఒక భద్రమైన వాతావరణాన్ని మనం చూడొచ్చు. మిగతా రకాలైనటువంటి పొల్యూషన్స్ కూడా ఇక్కడ లేవు చూడండి. అబ్సల్యూట్లీ సేఫ్. అండ్ ఇంకోటి వీ స్లోలీ గెట్ అవుట్ ఆఫ్ దిస్ సప్లై చైన్ అనేటువంటి ఒక ట్రాప్లో ఉన్నాము ఇప్పుడు. అంటే వేరే దేశం నుంచి ఫ్యూయల్ వస్తేనే మనం ఇక్కడ జీవనం కొనసాగించగలం. ఆ మైండ్ సెట్ నుంచి మనం బయటపడాలి మెల్లగా. దిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు హైడ్రోజన్ ట్రైన్స్ వచ్చాయి, అలాగే మనం డిఫరెంట్ టెక్నాలజీస్ వాడాలి. మిగతా ఇండస్ట్రీస్లో కూడా ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ వాడాలి, బయోఫ్యూయల్స్ కానీ. అలాగే మనం ఇప్పుడు చూస్తున్నాం సిఎన్జి వాడుతున్నారు, ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వాడుతున్నారు. అలా మనం డిపెండెన్సీని తగ్గించుకుంటూ కనుక వెళ్ళామనుకోండి, ఇటు పొల్యూషన్ తగ్గుతుంది, అటు డిపెండెన్సీ తగ్గుతుంది. అండ్ దిస్ విల్ పేవ్ వే ఫర్ ఎ వండర్ఫుల్ కల్చర్ ఆల్సో. సో విత్ ఆల్ దీస్ థింగ్స్ we really welcome hydrogen trains and wish this will pave way for a better commute and better travel. Thank you.